రైట్ నీలిమ, ఆంధ్రప్రదేశ్లో కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంకా బయటకు వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంతకాలం ప్రజలకు చాలా దూరంగా ఉన్న పరిస్థితి. దీనికోసం ఒక 2 బుల్లెట్ ప్రూఫ్ బస్సులు కూడా కొనిపించినట్టు తెలుస్తా ఉంది. పూర్తిగా ప్రైవేటు వ్యక్తుల దగ్గర ఈ బుల్లెట్ ప్రూఫ్ బస్సులు రెంట్కి తీసుకుంటే ఎక్కువ డబ్బులు అవుతాయి, ఎక్కువ ఛార్జ్ అవుతుంది అనే నేపథ్యంలో కూడా ప్రభుత్వ సొమ్ముతో కోడ్ అమల్లోకి రాకముందు ఇటు ఆర్టీసీ చేత కొనిపించి ఇప్పుడు ఆర్టీసీ దగ్గర రెంట్కి తీసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. పూర్తిగా ఇదంతా కూడా ఒక ప్లాన్ గా చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తా ఉంది. ప్రస్తుతం ఒక 2 ఏదైతే బుల్లెట్ ప్రూఫ్ బస్సులు తీసుకుంటున్న పరిస్థితి ఒక్కొక్కటి దాదాపుగా 3.5 కోట్ల రూపాయల వరకు ఉంటున్నట్టుగా తెలుస్తోంది. రైట్, వీటన్నిటికీ కలిపి 35 కోట్లు ఖర్చు పెట్టారు అని కూడా చెప్తున్నారు. సో ఇదంతా కూడా ప్రజల సొమ్మే, సొంత సొమ్మేం కాదు అని చెప్పి విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక రైట్ చూద్దాం. ప్రభుత్వానికి ప్రజలు కట్టిన పన్నులతో సీఎం జగన్ తన పార్టీ తరపున ప్రచారం చేసుకునేందుకు ఏకంగా బుల్లెట్ ప్రూఫ్ బస్సులు కొనుగోలు చేయించారు. అత్యంత ఖరీదైన ఈ బస్సులను ఆర్టీసీ యాజమాన్యం ఆగమేఘాలపై కొనుగోలు చేసింది. వీటిలో ఒక బస్సు నిన్న విజయవాడకు చేరుకుంది. ఇప్పటికే నాన్ బుల్లెట్ ప్రూఫ్ శ్రేణిలో 3 మినీ కార్వాన్ బస్సులు విజయవాడ రాగా తాజాగా వోల్వో కంపెనీకి చెందిన బుల్లెట్ ప్రూఫ్ బస్సు ఒకటి ప్రచారానికి సిద్ధమైంది. మరో 2-3 రోజుల్లో 2వ బుల్లెట్ ప్రూఫ్ బస్సు కూడా రానుంది. ఈ 2 బస్సులను గతంలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాల కోసం కొనుగోలు చేయించినట్లుగా ప్రచారం జరిగినప్పటికీ జగన్ తన ఎన్నికల ప్రచారం కోసమే ప్రభుత్వ సొమ్ము ఖర్చు చేయించారు అని తెలుస్తోంది. ఈ బుల్లెట్ ప్రూఫ్ బస్సులు రెండింటిని జగన్ తన ప్రచారంలో వినియోగించుకున్నారు. ముఖ్యమంత్రి పర్యటనలు, బహిరంగ సభల ఏర్పాట్లను పర్యవేక్షించే ఎమ్మెల్సీ తలశీల రఘురాం ఈ బస్సులను కూడా పర్యవేక్షిస్తున్నారు. ఈ బుల్లెట్ ప్రూఫ్ బస్సులలో సీఎం జగన్ అవసరాలు, సౌకర్యాలకు అనుగుణంగా చేపట్టవలసిన మార్పులు, చేర్పులపై రఘురాం ఆర్టీసీ అధికారులతో చర్చించారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ప్రభుత్వ ఆస్తులను రాజకీయ పార్టీలు వినియోగించడానికి వీల్లేదు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ అద్దె ప్రాతిపదికన బస్సులు ఇస్తుంది కాబట్టి ఆ విధానంలోనే తాము వీటిని తీసుకోవాలని భావిస్తున్నట్లు వైసీపీ ప్రచారం చేస్తోంది. దీనివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని అధికార పార్టీ నేతలు భావిస్తున్నారు. బుల్లెట్ ప్రూఫ్ 2 బస్సులు, నాన్ బుల్లెట్ ప్రూఫ్ 3 బస్సులు కలిపి మొత్తం 5 బస్సులను ఎన్నికల ప్రచారానికి ముఖ్యమంత్రి ఉపయోగించనున్నారు. ఇక సీఎం జగన్ పర్యటనల కోసం ఇప్పటికే 2 బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, బస్సులు ఉన్నాయి. అయితే వాటిని పెద్దగా ఉపయోగించడం లేదు. దాదాపు 3 ఏళ్ల పాటు వాటిని పక్కన పెట్టేశారు. ఇటీవల కాలంలో మాత్రమే ఆయన వీటిని వాడుతున్నారు. ఈ మధ్య ఈ 2 బస్సులను 3.50 కోట్లతో మరమ్మతులు కూడా చేయించారు. అయినప్పటికీ 35 కోట్లకు పైగా బస్సులు డబ్బులు వెచ్చించి మరి 5 బస్సులను కొనుగోలు చేయించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కరెస్పాండెంట్ పూర్ణ అడిగి తెలుసుకుందాం. పూర్ణ, ఎక్కడికక్కడ సో ప్రజల సొమ్ము వృధా చేయడానికే సో వైసీపీ పార్టీ ఉంది అని చెప్పేసి విపక్షాలైతే విమర్శలు చేస్తున్నాయి. ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్ వాహనాల కోసం దాదాపుగా 35 కోట్లు వెచ్చించింది. సో ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నీలిమ, ఏదైతే ప్రజలు కట్టిన పన్నులతో సీఎం జగన్ తన పార్టీ కోసం ప్రచారం చేసుకునేందుకు మొత్తం కూడా బుల్లెట్ బస్సులు అయితే కొనుగోలు చేయించారు. అత్యంత ఖరీదైన ఈ బస్సులు అయితే ఆర్టీసీ యాజమాన్యం ఆగమేఘం మీద కొనుగోలు చేసిందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ బస్సులు మొత్తం దాదాపు 5 బస్సులు అయితే కొనుగోలు చేశారు. ఈ బుల్లెట్ ప్రూఫ్ బస్సులు అంటే బుల్లెట్ ప్రూఫ్ బస్సులు వోల్వో కంపెనీ సంబంధించిన బస్సులు, వాటి ఖరీదు అయితే ఒక్కో బస్సు ఖరీదు 13 కోట్ల రూపాయలు అయింది. అటువంటి 2 బస్సులు కొనుగోలు చేశారు. మిగతా 3 బస్సులు కొనుగోలు చేశారు. 3 బస్సులు ఒక 10 రోజుల క్రితమే విజయవాడ చేరుకున్నాయి. అయితే 13 కోట్లు పెట్టి తయారు చేయించిన వోల్వో బస్సు ఏదైతే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చే ముందు రోజు నగరానికి వచ్చిందని కూడా చెప్పడం కూడా జరుగుతుంది. అయితే ఈ 2 బస్సులను కూడా అటు అమిత్ షాకి ఈ మోడీకి కూడా ప్రెజెంటేషన్ కింద ఇద్దాం అనుకున్నారు. కానీ వాటిని ఇప్పుడు కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రచార వాహనాల కింద వాడేందుకు కూడా మొత్తం కూడా రంగం సిద్ధం చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే వీటన్నిటిని కూడా ఆయనకి ఎలా కావాలో అలా దానికి అనుగుణంగా తలసల రకం చేపించినట్టు కూడా తెలుస్తుంది. జగన్ అవసరాల కోసం వీటిని బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కూడా కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. అయితే ఇందులో లోపల విలాసవంతమైన సౌకర్యాలు ఉన్నాయి. ఒక బెడ్రూమ్, టాయిలెట్, కాన్ఫరెన్స్ హాల్, టీవీ, వైఫై, మినీ ఆఫీస్, సీసీ కెమెరాలతో పాటు పైన సౌండ్ సిస్టమ్ కూడా ఉంది. ఎందుకంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా మొత్తం కూడా ఒక ఇంటి మాదిరిగా ఈ బస్సులో 2 బస్సులు కూడా సిద్ధం చేశారు. అయితే ఒక బస్సు అయితే ఇప్పటికే
విజయవాడ నగరానికి అయితే చేరుకుంది. అయితే ఈ బస్సు అద్దె తీసుకోవాలంటే కొన్ని ఎక్కువ మొత్తంలో డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అందుకనే ఆర్టీసీ ద్వారా డబ్బు చెల్లించి ఈ బస్సులన్నీ కూడా తయారు చేయించారు. వీటిని అద్దెకి ప్రతిపాదన తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదని కూడా ఈ వైసీపీ నాయకులు అయితే ఆలోచించి ఆ విధంగా ఈ బస్సులన్నింటినీ కూడా ఈ ఎన్నికల ప్రచారం కోసం వాడుకునేందుకు కూడా మొత్తం రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ బస్సులు ఇప్పటికే మన విజయవాడ చేరుకున్నాయి. మరో బస్సు ఒక 4-5 రోజుల్లో అది ఎక్కడైతే తయారు చేస్తుందో పంజాబ్ లోని అంబాలా ఆ ప్రాంతంలో ఈ బస్సులు కూడా తయారు చేస్తున్నారు. ఎందుకంటే ఈ బస్సులన్నీ కూడా అక్కడ JCBL అనే కంపెనీ మంచి ఫేమస్ కంపెనీ, అక్కడే ఇవన్నీ కూడా తయారు చేయించినట్టు కూడా తెలుస్తుంది. దాదాపు అక్కడ 35 కోట్ల రూపాయలు పెట్టి ఈ బస్సులన్నింటినీ కూడా తయారు చేయించారు. ఇప్పటికే 3 మినీ బస్సులు వచ్చినాయి. అలాగే ఒక ఓల్వో బస్సు 13 కోట్ల రూపాయల బస్సు అయితే ఇప్పటికే నగరానికి చేరుకుంది. మరో బస్సు మరొక 4-5 రోజుల్లో వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా ఆర్టీసీ అధికారులు కూడా అంటున్నారు. అయితే వీటన్నింటినీ కూడా ప్రజలు పనులు కట్టిన ధనం ఏదైతే ప్రజాధనంతో వీటన్నింటినీ కూడా కొనుగోలు చేశారు. వీటిని ఆయన ప్రచారాస్త్రాలకి రేపటి నుంచి ఉపయోగించుకోబోతున్నారు. ఎందుకంటే వాటిని బయట రెంట్కి తీసుకోవాలంటే లక్షల్లో చెల్లించాల్సి వచ్చింది. అందుకనే వాటిని కేవలం ఆర్టీసీ ద్వారా అయితే చాలా తక్కువ రేటుకి వీటన్నిటి కూడా వినియోగించుకోవచ్చు. అందుకనే వాటిని తీసుకోవాలని చెప్పి కూడా మొత్తం ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఎందుకంటే రోజుకి దాదాపు అంటే గంటల లెక్కలో కూడా వీటికి రెంట్ చెల్లించాల్సి ఉంటుంది. అందుకనే బయట తీసుకుంటే చాలా రోజుకి దాదాపు ఒక లక్షల్లోనే దానికి చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుంది. నీలిమ. రైట్, థ్యాంక్ యూ పూర్ణ.